ఇది బ్రేక్ అయితుందని నేను స్కాల్పింగ్ చేశాను జస్ట్. ఓకే గైస్, నేను మళ్ళీ ప్లాన్ చేశాను. చూడండి గైస్, చెప్పా కదా అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందని. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రేడర్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, టుడే ఏమన్నా ట్రేడ్ దొరికిద్దామో ప్లాన్ చేద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే గైస్, మనం ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో ఉన్నాం. మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది మనకి 26,296 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ 2 టైమ్స్ రిజెక్షన్ తీసుకొని చూడండి. ఇక్కడ కూడా అందుకే మళ్ళీ రిజెక్షన్ తీసుకుని ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేక్ కావట్లా మనకి సపోర్ట్ వచ్చేసరికి డే టైం ఫ్రేమ్లో 25,791 దగ్గర మనకు సపోర్ట్ ఉంది. ఇక్కడ నుండి మళ్ళీ చూడండి రిజెక్షన్ క్యాండిల్ పడుతుంది మనకు డే టైం ఫ్రేమ్లో. ఓకే, ఒకసారి మనం 4 అవర్స్ చూసుకుందాం. మన 4 అవర్స్లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. మనం 1 అవర్ చూసుకుందాం ఒకసారి. సపోర్ట్ ఉంది 25,629 దగ్గర మనకి సపోర్ట్ ఉంది. మనకి ఫ్రైడే క్లోజ్ అయిన దగ్గరికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి మార్కెట్ 25,704 దగ్గరికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇది బ్రేక్ అయితే 25,785 ఇది బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 1 అవర్. సార్ 30 మినిట్స్ చూసుకుందాం. మనం 15 మినిట్స్ చూద్దాం. 13 మినిట్స్లో మనకి సేమ్ లెవెల్స్. ఇది బ్రేక్ అయితే ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఇది బ్రేక్ అయితే కాల్ సైడ్ ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ అవుతుందని నేను స్కాల్పింగ్ చేసేది జస్ట్ చూద్దాం. నా స్టాప్ లాస్ వచ్చేసరికి 6 పాయింట్స్ ఉంది. టార్గెట్ వచ్చేసరికి 20 పాయింట్స్ పెట్టుకున్నా. జస్ట్ స్కాల్పింగ్ చేసా. ఇది బ్రేక్ అవుతుందేమని ఇక్కడ నుండి రియాక్షన్ తీసుకున్నా చూడండి 2 టైమ్స్. ఇక్కడ నేను తీసుకోవటానికి ఎంట్రీ రీజన్ ఏంటంటే ఇక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ ఇది బ్రేక్ అవుతుందని నేను ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశా. స్కాల్పింగ్ చేసా జస్ట్. అది మా స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. ఇక్కడ నుండి రిజెక్షన్ అయితే ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నది. టార్గెట్ హై ఉందని నేను 6 పాయింట్స్కి స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్ 20 పాయింట్స్ పెట్టుకున్నా. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు పెట్టుకున్నా. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. బట్ అది మనకి బ్రేక్ అయ్యి ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. మొత్తం మార్కెట్ అంతా సైడ్ వేసే ఉంది కదా చూడండి. ఇక్కడ నుండి ఇది బ్రేక్ కావట్లా, అప్ సైడ్ ఇది బ్రేక్ కావట్లా, డౌన్ సైడ్. ఈ 2 బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి మళ్ళీ ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది. మనం వెయిట్ చేయాల్సింది. ఇది బ్రేక్ అయితే స్ట్రాంగ్‌గా వెళ్ళే ఛాన్స్ ఉండేది పుట్ సైడ్ పట్టడానికి. ఇది బ్రేక్ అయితే మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండేది ఇక్కడ వరకి. బట్ మనం ఎక్కడే ఎంట్రీ ప్లాన్ చేసాం. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని మనకి మా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. జస్ట్ నేను స్కాల్పింగ్ చేశా. స్టాప్ లాస్ 6 పాయింట్స్ పెట్టుకున్నా. మళ్ళీ ఇక్కడ నుండి చూడండి రిజెక్షన్ తీసుకుంటుంది. మొత్తం సైడ్ వేస్ ఉంది గైస్ మార్కెట్ అంతా. మనకి ఇది బ్రేక్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది. మనకి ఇది బ్రేక్ అయితే పుట్ సైడ్ ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది. ఓయా డేటాలో మనకి ఇక్కడ కాల్ రేటర్స్ వచ్చి 1.17 సిఆర్ ఉన్నారు. పుట్ రేటర్స్ వచ్చి 1.53 సిఆర్ ఉన్నారు. ఓకే గైస్, నేను మళ్ళీ ప్లాన్ చేశాను.
స్టాప్ లాస్ 8 పాయింట్స్, టార్గెట్ వచ్చి 20 పాయింట్స్. మనకి ఇది బ్రేక్ అయితేనే మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది చూడండి. కానీ ఇది బ్రేక్ అయితుందని నేను మళ్ళీ ప్లాన్ చేశా. బట్ మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది మార్కెట్. మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సే ఉంది. మళ్ళీ చూడండి అక్కడ నుండి రిజెక్షన్ క్యాండిల్ పడింది. " 50% నుండి రిజెక్షన్ తీసుకుంటుంది అనుకుంటా ఫిబ్ రిట్రేస్మెంట్‌లో మనకి. చూడండి ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది మనకి. ఇక్కడ నుండి రిజెక్షన్ క్యాండిల్ పడుతుంది. చూద్దాం గైస్. స్టాప్ లాస్ టార్గెట్. మార్కెట్ అయితే బుల్లిష్‌గా ఉంది. ఓకే గైస్, నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతా. ఎందుకంటే ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. మనకు మార్కెట్ అంతా బుల్లిష్‌గా ఉంది. చూడండి గైస్, చెప్పా కదా అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటదని.
ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది చూడండి. కాస్ట్ టు కాస్ట్ పెట్టి ఎగ్జిట్ అయ్యా. లాస్ ఏం లేదు ఈ ట్రేడ్‌లో మనకి. ఓకేనా? ఇక్కడ నుండి నేను చెప్పా గదా! ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. మనకి మార్కెట్ అంతా బుల్లిష్‌గా ఉంది. నేను జస్ట్ స్కాల్పింగ్ అనేది ప్లాన్ చేసి నాకు ఇక్కడే 1:1 ఇచ్చింది. బట్ నేను ఎగ్జిట్ కాలా. టార్గెట్ కోసం వెయిట్ చేశా. అట్‌లీస్ట్ మనం 1:2 అన్నా తీసుకోవాలని నేను వెయిట్ చేశా. బట్ మనకి టార్గెట్ ఇవ్వలే. ఇక్కడి వరకు ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ పెట్టుకున్నా. ఇక్కడే ఎగ్జిట్ అయ్యా. ఓకేనా? చూడండి మనం ఎగ్జిట్ కాకపోతే ఎంత లాస్ వచ్చేదో. మార్కెట్ అంతా బుల్లిష్‌గా ఉంది. ఓకేనా? ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి గైస్. డైలీ నేను ఎలా ట్రేడ్స్ తీసుకున్నా ఏంటి అవన్నీ నేను అనాలిసిస్ వీడియోస్ అని నేను పోస్ట్ చేస్తా. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఓకేనా? చూడండి గైస్ మార్కెట్ అంతా సైడ్ వేసే ఉంది. ఇదన్నా బ్రేక్ కావట్లేదు. ఇది బ్రేక్ అయింది. మళ్ళీ ఇక్కడ నుండి మనకి 50% నుండి ఫిబొనాచి రీట్రేస్‌మెంట్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ వరకు ఈ టార్గెట్ రీచ్ అయితదని ఎక్స్‌పెక్ట్ చేశా. ఓకే గైస్ టుడే మనకి లాస్ వచ్చేసరికి మనకి ₹442 లాసు. 2 ట్రేడ్ చేశా. అదే ప్రీమియంలో. ఓకేనా? ఓకే గైస్. బై గైస్. టేక్ కేర్.